బాల్యము నుండి మనిషి ఎదిగే కొద్దీ ఎన్నో కోరికలు పెరుగుతూ ఉంటాయి. వాటిలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కొన్ని ధర్మబద్ధమైనవి, మరికొన్ని అనైతికమైనవి ఉంటాయి. ఈ కోరికలు తీర్చుకునే క్రమంలో నేటి మనిషి ఎన్ని పథకాలు వేస్తాడో, ఎన్ని అడ్డదారుల్లో వెతుకుతుంటాడో చెప్పలేం. ఎవరి వల్ల కోరికలు తీరకపోయేసరికి ఆ భగవంతుని ఆశ్రయిస్తాడు. దేవుడు కోరికలు తీర్చాలని మొక్కులు చెల్లిస్తాడు. వ్రతాలు, నోములు, ఉపవాసాలు, తీర్థయాత్రలు అనేకవన్నీ కూడా చేస్తాడు. కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా కానీ ఆవేదన, ఆ శాంతి, దిగులు, నిరాశకు గురవుతాడు. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ప్రియ స్నేహితులారా, మన ప్రభువును ఆశ్రయించినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే, ఆయననే ఆనందప్రదునిగా భావించినట్లయితే తప్పక మన కోరికలు తీరుస్తాడు.